పోరాడుదురు కానీ సంపాదించుకోలేరు, పొట్లాడుదురు యుద్ధము చేదురు కానీ దేవుని అడగనందున మీకు ఏమీ దొరకదు. మీది ఒక భయంకరమైన పోరాటం అంటున్నాడు లోకంలో ఉన్న వాళ్ళని గురించి మాట్లాడుతూ. మీరు అడుగుతున్నారు కానీ దొరకట్లేదు. ఒకవేళ అడిగినా దేనికోసం అడుగుతున్నారు? దురాశల నిమిత్తమే అడుగుతున్నారు. కాబట్టి దేవుని అడిగే మీకు అర్హత లేదు కాబట్టి, ఆయన దగ్గర నుంచి పొందుకునే అర్హత లేదు కాబట్టి అన్ని కోల్పోతున్నారు. ఇది సారాంశం. అయితే మనం 4వ అధ్యాయం మొదటి నుంచి చదివితే ఈ మాటలు మనకి ఇలాగా మనం అడాప్ట్ చేసుకుంటాం కదా. బట్ దీని సారాన్ని మనం పైనుంచి కూడా చూసినట్లయితే మనకి ఎంతో లోతైన భావాన్ని ఇస్తుంది మాట. చూడండి, 13వ వచనం చూస్తే జ్ఞాన వివేకాల గురించి మాట్లాడుతున్నాడు. ఆ తర్వాత పైనుంచి వచ్చే జ్ఞానం గురించి చెప్తున్నాడు. భూ సంబంధమైన దయ్యముల జ్ఞానం గురించి మాట్లాడుతున్నాడు. ఇలా మాట్లాడుతూ చివరికి వచ్చేసరికి పోరాటం గురించి చెప్పాడు. భక్తులు, భక్తురాళ్ళు, దేవుని చేత నడిపించబడిన వాళ్ళు, దేవుని చేత ఒక చక్కటి ప్రేరణ కలిగిన జీవితాన్ని జీవించిన వాళ్ళు చాలా మంది పోరాటాలు చేశారు. అయితే ఆ పోరాటాలకి ఈ పోరాటాలకి ఏంటి సంబంధం? చాలా పోరాటాలలో భోగేచ్ఛల వల్ల ఫలింపు రావట్లేదు. చాలా పోరాటాల్లో భోగేచ్ఛల వల్ల అపజయమే ఎదురవుతుంది ప్రియులారా. కానీ ఒక మాట నన్ను చెప్పనివ్వండి, మనకి ఈ లోకంలో బ్రతికిన నాళ్లు పోరాటం తప్పదు. అయితే అది భోగేచ్ఛల వల్ల కాకూడదు. అది ఏ పోరాటమై ఉండాలో తెలుసా? విశ్వాస పోరాటమై ఉండాలి. కొరింథీయులకు